అది మిట్ట మధ్యాహ్నం. వీధిలో ఐస్ క్రీం అమ్మే అతను గంట మోగిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంటి బయట ఆడుకుంటున్న హరీషు, భవ్యలు ఆ సౌండ్ వింటారు. అన్నయ్య, ఐస్ క్రీం. అవును చెల్లి, ఐస్ క్రీం. ఇక ఆలస్యం ఎందుకన్నయ్యా, పద మమ్మీ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇంట్లో మంచంలో పడుకున్న అనామిక దగ్గరికి పరుగున వచ్చారు. మమ్మీ మమ్మీ లే మమ్మీ, లే మమ్మీ, ఐస్ క్రీం బండంకులు వెళ్ళిపోతున్నాడు, లే మమ్మీ అని గట్టిగా లేపుతుంది. అంతే, అనామిక తుల్లిపడుతూ లేచి కూర్చుంటుంది. కంగారు పడుతుంది. ఏమైంది పిల్లలు, ఎందుకు అంతలా లెమ్మని నన్ను లేపుతున్నారు? ఐస్ క్రీం బండి అతను పోతున్నాడు మమ్మీ, డబ్బులివ్వు, నేను చెల్లి వెళ్ళి ఐస్ క్రీం తెచ్చుకుంటాం మమ్మీ. తొందరగా ఇవ్వు మమ్మీ, ఐస్ క్రీం అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. అబ్బా, ఆ టీవీ దగ్గర ఉన్న టేబుల్ మీద ఉన్నాయి, తీసుకెళ్ళి ఒక్కొక్కటి ఐస్ క్రీములు తెచ్చుకోండి, ఇద్దరు గొడవలు పడబాకండి అని చెప్పగానే హరీషు, భవ్యలు టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఆ టేబుల్ మీదున్న డబ్బులు తీసుకుని ఇంట్లో నుంచి పరుగున మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చి ఐస్ క్రీం బండి అతనికి ఇస్తారు. డబ్బులిచ్చి ఐస్ క్రీంలు తీసుకుంటారు. రెండివ్వండి, నాకొకటి, మా చెల్లెలకొకటి అని చెప్పగానే అతను 2 ఐస్ క్రీంలిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్టు దగ్గర హరీషు, భవ్యలు ఐస్ క్రీంలు తింటుంటే కారులో వెళ్తున్న హరీష్ స్నేహితుడు నిహాన్ హరీష్ని చూసి కారు వాళ్ళ దగ్గర ఆపుతాడు. హాయ్రా హరీష్. హాయ్ రా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి రా, 1 వీక్ నుంచి బీచ్లో ఆడుకొని వస్తున్నాను, ఇంకా ఇంటికి వెళ్ళి ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి అని నిహాన్ చెప్పిన మాటలు విని హరీష్ ఉత్సాహంతో ఇలా అంటాడు. ఏంటి, బీచ్లో ఆడుకున్నావా? అలాంటిది మన ఊర్లో లేదు కదరా అని అమాయకంగా అన్న హరీష్ మాటలకి నిహాన్ నవ్వుతాడు. రే హరీష్, బీచు ఊర్లో ఉండదురా, సముద్రం ఒడ్డున ఉంటుంది. వామ్మో, సముద్రం ఒడ్డునుంటుందా? అవును భవ్య, భలే చల్లగా కూడా ఉంటుంది. ఎంత ఎండ కాసినా అక్కడసలు ఎండలాగే అనిపించదు. మనం అక్కడుంటే చాలా కూల్గా ఉంటుంది. ఒడ్డుకొచ్చే సముద్రపు నీళ్లు అలా కాళ్లకు తగులుతుంటే కలిగే సంతోషం అయితే అంతా ఇంత కాదు తెలుసా. అంత సంతోషంగా ఉంటుందా బీచ్లో? అవునరా, ఇసుకలో పిట్టగూళ్ళు కట్టుకుని ఆడుకోవచ్చు. చాలా రకాల ఐస్ క్రీమ్స్ ఉంటాయి అక్కడ. మంచి టేస్టీ ఫుడ్ కూడా ఉంటుంది. అసలు బీచ్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇసుకలో చాలా బాగా ఆడుకున్నాం మేము. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. బాయ్ రా, ఉంటాను అంటూ నిహాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెల్లి, మనం కూడా అమ్మా నాన్నలతో మాట్లాడి బీచ్కి వెళ్దామా? సరే అన్నయ్య అని హరీషు, భవ్య ఇద్దరూ మాట్లాడుకొని ఐస్ క్రీంలు తింటూ ఇంటికొస్తారు. అప్పుడు అనామిక కొంచెం చల్లగా ఉంటుందని పూల మొక్కల మధ్య ఉన్న బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. పిల్లలు అనామిక దగ్గరికి వస్తారు. ఐస్ క్రీములు తినగానే ఇద్దరికి కడుపులు చల్లబడ్డాయా? మమ్మీ, మా ఫ్రెండ్ నిహాన్ వాళ్ళు బీచ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారంట. డబ్బున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు బాబు, వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనం వెళ్ళలేం కదా. లేదు మమ్మీ, మనం కూడా వెళ్దాం మమ్మీ. ఏ సమ్మర్ వచ్చినా మమ్మల్ని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా మమ్మీ. ఈసారి మాత్రం బీచ్కి వెళ్దామా? ఇలా చూడండి పిల్లలు, బీచ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, అది చాలా దూరంగా ఉంటుంది. అక్కడికి మన లాంటి వాళ్ళు వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి. అవంతా ఖర్చుతో కూడుకున్న పనులే. ఇప్పుడు చెప్పినా మీకు ఏమీ అర్థం కావు. మనం ఇంకెప్పుడైనా వెళ్దాం, ఫస్ట్ వెళ్ళి ఆడుకోండి. ప్లీజ్ మమ్మీ, ఒకసారి బీచ్కి వెళ్దాం. నాకు కూడా బీచ్కి వెళ్ళాలని ఉందమ్మా. హరీష్, భవ్యలు గుడ్ పిల్లలు కదా, నేను చెప్పినట్టు వింటారు. అది కాదు మమ్మీ. పిల్లలు, మరెప్పుడైనా బీచ్కి వెళ్దాం, ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళండి అని చెప్పగానే పిల్లలు హరీషు, భవ్యలు కొంచెం బాధగా ఇంట్లో టీవీ చూస్తున్న శారద దగ్గరికి వస్తారు. నానమ్మ, ఈ సమ్మర్లో మనం బీచ్కి వెళ్దాము. రే మనవడా, బీచ్కి వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి. అక్కడ కొద్దిగాని పక్కూర్లో ఉన్న మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళండి. అక్కడ చెరువులని, కొంటలని, పచ్చని చెట్లు, గేదెలు, తాటి ముంజలు, నేరేడు పండ్లు, ఈత పళ్ళు, అబ్బో ఇక చాలా ఉంటాయిరా. ప్రతి సమ్మర్కి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తూనే ఉన్నాం కదా నానమ్మ, ఈ సమ్మర్కి అయితే బీచ్కి వెళ్దాం. బీచ్ లేదు, ఏమీ లేదు, ఎక్కడి నుండి వెళ్ళండి. మీరు అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తా అంటే చెప్పండి,
మీ నాన్నతో మాట్లాడి పంపిస్తాను. ఈ ఎండాకాలం అంతా అక్కడే ఎంజాయ్ చేసి రండి అని చెప్పటంతో అన్నా చెల్లెలిద్దరూ బాధగా ముఖం పెట్టుకుంటారు. చెల్లి, నానమ్మ కూడా ఒప్పుకోవట్లేదు, తాతని అడుగుదాం పద అని అంటూ ఉండగానే ప్రసాద్ సరిగ్గా అప్పుడే బయట నుంచి ఇంటికి వస్తాడు. అక్కడ కూర్చుంటాడు. వచ్చావా తాతయ్య? నేను చెల్లి అప్పటి నుంచి నీకోసమే చూస్తున్నాం. నా కోసమా? ఎందుకురా? ఈ సమ్మర్లో మన బీచ్కి వెళ్దాం తాతయ్య. ఆ బీచ్ కార్యక్రమం ఏదో మీ నాన్నమ్మకి చెప్పండి. నేను అలసిపోయి వచ్చాను, నన్ను విసిగించకండి అని చెప్పగానే పిల్లలు బాధగా బయటకు వెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. బీచ్కి తీసుకెళ్తేనే అన్నం తింటామని పిల్లలు మారాన్ చేస్తారు. పిల్లలు 2 రోజులుగా అన్నం తింటలేదు, నీళ్లు కూడా త్రాగడం లేదు అత్తయ్య. మావయ్య, ఏవండి, పిల్లలకి ఎలాగోలా సర్ది చెప్పండి అని ఇంట్లో అందరూ దిగాలుగా బాధగా ఉన్న పిల్లల దగ్గరికి వస్తారు. అందరూ కలిసి బీచ్కి వెళ్ళొద్దని ఎంత బ్రతిమిలాడినా పిల్లలు వినరు. బీచ్కి వెళ్లాల్సిందేనని పట్టుబడతారు వాళ్ళిద్దరు. ఇక వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? పిల్లలు ఏమో అన్నం తింటం మానేసి అలిగి కూర్చున్నారు. కాబట్టి బీచ్కి వెళ్ళటానికి ఒప్పుకుంటారు. పిల్లలు ఎంతో సంతోషిస్తారు, ఎగిరి గంతులేస్తారు. ఇక ఆ రాత్రికి అందరూ కలిసి కడుపు నిండా అన్నం తిని హాయిగా పడుకుంటారు. ఇక మరుసటి రోజున కోడలి కుటుంబం బీచ్లో ఉంటుంది. చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన సముద్రం. అక్కడ ఆడుకుంటున్న వాళ్లతో, అక్కడే ఉన్న వాళ్లతో చాలా సందడిగా ఉంది ఆ బీచ్. బీచ్లో అలలొస్తుంటే హరీషు, భవ్య ఇద్దరూ చాలా సంతోషంగా పరుగులు పెడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొద్ది సమయం తర్వాత ఇసుకలో ఒక చోట అనామిక కూర్చొని పిల్లల్ని పిలుస్తూ ఉంటుంది. హరీష్, భవ్య, ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా? ఇలా కూర్చోండి, మనం ఇసుకలో పిట్టగుళ్ళు చేద్దాం. పిట్టగుళ్ళ? అవును బాబు. అంతేకాకుండా బొమ్మరిల్లులు కూడా కట్టుకుందాం. బొమ్మరిల్లులు నాకు చెల్లికొచ్చి మమ్మీ, నేను చెల్లి కడతాం. అవును మమ్మీ, నేను అన్నయ్య బొమ్మరిల్లు కడతాము, నువ్వు నాన్న కలిసి ఇంకో చోట పిట్టగుళ్ళు కట్టండి, వెళ్ళండి. సరే పిల్లలు అని చెప్పి అనామిక అక్కడి నుంచి శారద దగ్గరికి వస్తుంది. ఈ బీచ్లో మీ అత్తా కోడలిద్దరికీ ఓ పరుగు పందెం పెడితే ఎవరు గెలుస్తారంటారు? నేనే గెలుస్తానండి. అవును మావయ్య, తప్పకుండా అత్తయ్య గెలుస్తుంది. అలాగాదమ్మా, పందెం వేద్దాం. అలా కనబడుతున్న రాయిందు చూసావు, అక్కడికెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఎవరైతే అట్లా వెళ్ళొస్తారో వాళ్ళే గెలుస్తారు. గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళు సేవలు చేసుకోవాలి, చూసుకోండి మరి అని ప్రసాద్ చెప్పటంతో ఆ పందానికి శారద ఒప్పుకుంటుంది. అనామిక కూడా బలవంతంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇక ప్రసాద్ కౌంటౌన్ చేస్తాడు. అత్తా కోడలిద్దరూ పరిగెడుతూ ఉంటారు. కోడలు అనామిక ఆ పోటీలో గెలుస్తుంది. మనం ముందనుకున్న ప్రకారం ఇప్పుడు కోడలు గెలిచింది కాబట్టి కోడలు బీచ్లో చైర్లో కూర్చొని యువరాణిలా ఉంటుంది. అత్త శారద సర్వెంట్లాగా కూల్ డ్రింక్ అందించాలి. అలా వద్దులే మావయ్య, బాగోదు. ఏం కాదులే కోళ్ళ, బయటకు వచ్చినప్పుడు ఇట్లా సరదాగా గడపాలిగా. తప్పదా అత్తయ్య? తప్పదు కోళ్ళ అని చెప్పగానే అనామిక కూర్చోటానికి ఒప్పుకొని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటుంది. ఇక ఆ పందెంలో ఓడిపోయిన కారణంగా అత్తగారు శారద కూల్ డ్రింక్ తీసుకుని వస్తుంది అనామికకి. అనామిక ఆ కూల్ డ్రింక్ తీసుకుని యువరాణిలా తాగుతూ ఉంటుంది. ఇక రమేష్, ప్రసాద్లు అక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్రంలో ఈత కొడుతూ ఉంటారు. ఇట్టా బీచ్లో ఎంజాయ్ చేస్తుంటే సమ్మర్ ఎఫెక్టే తెలియటం లేదు కదా బాబు? అవును నాన్న, డబ్బులు పోతే పోయాయి కానీ మనకి సమ్మర్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందిరా. అవును నాన్న, పిల్లలు మారం చేయటం వల్ల మనం ఈ బీచ్కి రావాల్సి వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది అని మాట్లాడుకుంటూ సరదాగా ఆ తండ్రి కొడుకులిద్దరూ ఈత కొడుతూ ఉంటారు. హరీషు, భవ్యలు ఇసుకలో అందంగా కట్టిన బొమ్మరింటి వైపు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అన్నయ్య, బీచ్లో బొమ్మరిల్లు భలేగా కట్టాం కదా. అవును చెల్లి, పద మమ్మీని నానమ్మని తీసుకొచ్చి మన బొమ్మరిల్లు చూపిద్దాం అని అక్కడి నుంచి పరుగున అత్తాకోడళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు కట్టిన బొమ్మరిల్లు గురించి చెప్తారు. అవి చూసి అత్తాకోడళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు. ఆ బొమ్మరింటి దగ్గరికి వచ్చి చూస్తారు. పిల్లలు చాలా బాగా బొమ్మరిల్లు కడతారు. వాళ్ళని మెచ్చుకుంటారు ఆ కుటుంబం. అలా కోడలి కుటుంబం పిల్లలు మారాన్ చేయటం కారణంగా వారికి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయినా కూడా పిల్లల కోసం
బీచ్ వరకు వచ్చి ఆ సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా గడిపి తిరిగి తమ ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంతకీ పిల్లలు, మీరు ఈ సమ్మర్లో ఏ ప్రదేశానికి వెళ్ళారు? కామెంట్ చేసి చెప్పండి. ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. గుడిసెలో ఉంటున్న శారద ఒక కుండ పట్టుకొని తీవ్రమైన ఎండలో నడుస్తూ ఉంటుంది. కాసేపటికి అపర్ణ ఇంటికొచ్చింది. ఏంటి శారద పిన్ని, ఇంత ఎండలో కుండ పట్టుకుని వచ్చావు? ఒక్కొండ నీళ్ళు అప్పుగా ఇవ్వే అపర్ణ. ఇంత ఎండలో చెరువు దగ్గరికి పోలేకపోతున్నాను. మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి నీ నీళ్ళు నీకు ఇచ్చేస్తానులే. మన్నించు శారద పిన్ని, నాకు నువ్వు ఎన్నోసార్లు సహాయం చేసావు. నీకు సహాయం చేయాలని నాకుంది, కానీ ఈ ఎండాకాలం చేయనివ్వడం లేదు. అందుకే నేను నీకు కొండ నీళ్ళు అప్పుగా ఇవ్వలేకపోతున్నాను. అది కాదు అపర్ణ, నేను మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి నీ దగ్గర తీసుకుంటున్న కొండ నీళ్ళనే తిరిగి ఇచ్చేస్తానంటున్నానుగా. ఏమంటావు? ఇవ్వు. నీళ్లు మాత్రం అడగబాకు పిన్ని, దయచేసి వెళ్ళండి. నీళ్ల కోసమైతే మరలా నా ఇంటికి సహాయానికి రాకండి. అది కాదు అపర్ణ, ఊర్లో ఎండాకాలం కష్టాలు పడలేక కొడుకు కోడలో రమేష్ అనామేకలో పట్నం పోతా మనవడు హరీష్ని మనవరాలు భవ్యని మా దగ్గర వదిలిపెట్టిపోయారు. ఇప్పుడేమో పిల్లలు దాహం అంటున్నారు. ఇంట్లో చూస్తే చొక్క కూడా నీళ్లు లేవు. అందుకే నీ దగ్గరికి కొండ నీళ్లు కోసం వచ్చాను. శారద పిన్ని, నువ్వెన్నైనా చెప్పు, ఎంతైనా బ్రతిమలాడు. నేను మాత్రం కొండ కాదు కదా, గ్లాసుడు మంచినీళ్లు కూడా ఇవ్వను. ఏమన్నా అనుకో, నీ ఇష్టం. పిల్లల కోసమైనా ఇవ్వవంటే అపర్ణ అని శారద నీళ్ల కోసం బ్రతిమిలాడుతూ అడుగుతుంది అపర్ణని. అయినా సరే అపర్ణ మనసు కరగలేదు. మరింత కఠినంగా మారుతుంది. కోపంగా శారదని అక్కడ్నుంచి వెళ్ళిపోమని నెట్టేస్తుంది. దాంతో శారద బాధపడుతుంది. ఆ బాధతోనే అక్కడ్నుంచి కుండ పట్టుకుని నీళ్ల కోసం వెళ్తుంది. ఇక మరోపక్క సిటీలో మారుమూల ఉన్న పేదల కాలనీ అది. ఆ కాలనీలోని ఒక చిన్నపాటి ఇంట్లో అనామిక, రమేషు కాపురం ఉంటున్నారు. ఒక టేబుల్ ఫ్యాను, నీళ్ల కుండ, 2-3 వంట గిన్నెలు తప్ప పెద్దగా సామాన్లేమీ లేవు ఆ ఇంట్లో. రమేష్ ఒక చోట కూర్చొని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది. ఏవండి, ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకునేంత కష్టమే వచ్చింది? ఇంకా కొత్తగా ఏ కష్టం రావాలి అనామిక? ఈ ఎండాకాలం తీసుకొచ్చిన కష్టాలు చాలవా? విడదీసిన బంధాలు చాలు. ఓహో, ఊర్లో ఉన్న అత్తమామల గురించి, మన పిల్లల గురించి బాధపడుతున్నారా? నేనొక్కనే బాధపడుతున్నానా అనామిక? ఆ బాధ నీకు మాత్రం లేదా? బాధ లేదని నేను అబద్ధం చెప్పలేనండి. నాకు కూడా మీకులాగే చాలా బాధగానే ఉంది. ఇంతకాలం ఊర్లో ఏ కష్టం వచ్చినా, ఎన్ని కన్నీళ్ళొచ్చినా అత్తాకోడళ్ళం ఒకరికొకరం తోడుగా ఉండేవాళ్లం, అండగా నిలబడేవాళ్లం. ఊరి మొత్తం మా అత్తాకోడళ్ళ అన్యోన్యతని చూసి అందరూ కుళ్ళుకునేవాళ్లండి. అదే కదా అనామిక నేను చెప్పేది. అలాంటి అత్తాకోడలని ఈ ఎండాకాలం వేరు చేసింది. మన పిల్లలు అమ్మా నాన్నల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏంటో. మనతో రమ్మని ఎంత చెప్పినా పిల్లలే వినలేదు కదండి. నానమ్మ తాతయ్యలతోనే ఉంటామని ఎంత మారం చేశారో మీరు కూడా చూశారు కదా. అవుననామిక, పిల్లలు పుట్టినప్పటి నుంచి నానమ్మ చేతుల్లోనే పెరిగారు, తాతయ్య ఒడిలోనే ఆడుకున్నారు. వాళ్ళని వదిలిపెట్టి రావాలంటే నానమ్మ తాతయ్యల ప్రేమ రానివ్వలేదు. పిల్లలకి ఇలాంటి కష్టాలు తెలియవు కదా అనామిక. అవునండి, మనం కూడా సిటీకి రాకుండా ఊర్లోనే అత్తామామలతో కలిసిమెలిసి ఉంటూ ఉన్నంతలో తింటూ ఉంటే బాగుండేదని నాకు ఇప్పుడు అనిపిస్తుందండి. అవుననామిక, ఈ ఎండాకాలం పేరుతో సిటీకి వలసొచ్చిన మనం ఇక్కడ కూడా నీళ్ల గురించి, కరెంటు గురించి, ముఖ్యంగా ఈ పనుల గురించి కష్టాలు పడుతూనే ఉన్నాం అని రమేష్ అంటుంటే అనామిక రమేష్ చెప్పిన మాటల్ని మౌనంగా వింటూ ఉంటుంది. ఇక గుడిసెలో ఉన్న పిల్లలు హరీషు, భవ్యలు ఎండవేడికి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఓర్ నాయనో, ఇదేమేండా, ఇట్లా అయితే బ్రతకడం కష్టమే. ఈ వేడికి, ఈ ఉబ్బరానికి తట్టుకోవడం నా వల్ల కాదు చెల్లి. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? నా వల్ల కూడా కావడం లేదన్నయ్య. పోనీలే, స్నానం చేసుకుంటే హాయిగా ఉంటుందని అనుకుంటే మన ఇంట్లో నీళ్లు కూడా లేవు. నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. అవును చెల్లి, ఊర్లో ఎండాకాలం కష్టాలు ఇంత ఘోరంగా ఉంటాయని గనక ముందే తెలిస్తే మనిద్దరము అమ్మా నాన్నలతో వెళ్ళిపోయేవాళ్ళం కదా చెల్లి. అవునన్నయ్య, కానీ అన్నయ్య, అమ్మా నాన్న పట్నం వెళ్ళిన కొన్నాళ్ళకి మనం వస్తామంటే వద్దని చెప్పారు కదా. అవును చెల్లి,
అయితే పట్నంలో కూడా ఎండాకాలం కష్టాలున్నాయంటావా? ఉండొచ్చు చెల్లి, ఎండాకాలం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది కదా. అని మాట్లాడుకుంటూ ఉండగా పొలం నుంచి ప్రసాద్ ఇంటికొచ్చాడు. తాతయ్య, మేము ఈ ఎండకి ఇంట్లో ఉండలేము, కూలర్ తెచ్చుకుందాం తాతయ్య. వామ్మో, కరెంటు బిల్లు కట్టుకోవడం మనకి కష్టమవుతుందిరా మనవడా. నీళ్లు కూడా తాగలేకపోతున్నాం, ఒక ఫ్రిడ్జ్ కూడా తెచ్చుకుందాం తాతయ్య. మనం పేదవాళ్ళం తల్లి, మన దగ్గర అంతంత బడ్జెట్ లేదమ్మా. కూలర్ వద్దు, ఫ్రిడ్జ్ వద్దులే, ఏసీ తీసుకుందాం తాతయ్య. పిల్లలు, ఒకసారి మనం ఎక్కడ ఉంటున్నామో చూసుకొని మాట్లాడండి. మనం పాకలో ఉంటున్నాం తాతయ్య. పాకలో ఉంటున్న వాళ్ళు ఏసీ పెట్టుకోవద్దా తాతయ్య? మనవడా, మనవరాలా, మీ ఇద్దరికీ దండం పెడతాను. కొద్ది కాలం పాటు ఓర్చుకోండి. ఎండాకాలం అయిపోతుంది, వర్షాకాలం వచ్చుద్ది, అప్పుడు మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అని ప్రసాద్ వాళ్ళిద్దరికీ బ్రతిమాలింపుగా చెబుతూ ఉంటాడు. ఇక సిటీలో ఉన్న అనామిక, రమేష్లు బాధగా వాళ్ళ పరిస్థితిని తలుచుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక, ఈ వారం రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే నేను కూలి పనులకి వెళ్ళాను. ఆ 2 రోజుల కూలీ డబ్బులు అసలు మనకేం సరిపోతాయి చెప్పు? అలా సరిపోవనే కదండి నేను కూడా పాచి పనులు చేసుకుంటున్నాను. అలా పాచి పని చేస్తూ అక్కడ మిగిలింది తీసుకొస్తున్నావు కాబట్టే అది మనం తింటూ ఇలా నెట్టుకొస్తున్నాం. లేకపోతే మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇంకొన్ని రోజులైతే ఈ ఎండాకాలం వెళ్ళిపోతుంది, వానాకాలం వచ్చేస్తుంది, మనం మళ్ళీ మన ఊరికి వెళ్ళిపోవచ్చండి. అప్పటి వరకు నేను ఇక్కడ ఉండలేను అనామిక. మనం రేపే మన ఊరికి వెళ్ళిపోదాం. ఈ ఎండాకాలం తీసుకొచ్చిన కరువు కష్టం మనల్ని చంపితే చనిపోదాం, బ్రతకనిస్తే బతుకుదాం. ఏమంటావు నువ్వు? మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటానండి. పదండి, ఊరికైతే ఊరికి వెళ్ళిపోదాం, అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుదాం అని అనామిక కూడా చెప్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనామిక, రమేష్ సిటీ నుంచి బయలుదేరి ఊరికొచ్చేస్తారు. కొడుకు కోడలు సిటీ నుంచి రావటం శారదా దంపతులకి సంతోషంగా అనిపిస్తుంది. ఇక అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఎండాకాలం ఎండలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి. ఊళ్ళో నీళ్లు లేక పంటలు పండక కరువు ఏర్పడింది. ఒకరోజున హరీషు, అమ్మా ఆకలేస్తుందమ్మా, నీళ్ళవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నానమ్మా, ఏమైనా చెయ్యి. నాన్న, అన్నయ్య పరిస్థితి అలా ఉంటే ఇక నేను ఎలా బ్రతుకుతాను నాన్న? నీళ్ళు, వాటర్ అంటూ పిల్లలిద్దరూ అల్లాడిపోతూ ఉంటారు. అది చూసి అనామిక బాధగా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నా పిల్లలారా, ఏడిస్తే వచ్చే నా కన్నీళ్లతోనైనా మీ దాహం తీరుద్దామని అనుకుంటే ఈ ఎండకి ఆ కన్నీళ్లు కూడా రావడం లేదు. ఇప్పుడెలా పిల్లలు? మీ ఆకలిని ఎలా తీర్చాలి? మీ దాహాన్ని ఎలా తీర్చాలి? మనం ఇక్కడుండి బాధపడ్డం కాదు కోళ్ళ. దాహం తీరాలంటే నీళ్లు కావాలి, ఆకలి తీరాలంటే అన్నం కావాలి. ఈ రెండిలా పాకలో ఉంటూ బాధపడ్డం వల్ల అవ్వవు. నీళ్ల కోసం చూద్దాం పద అని శారద, అనామిక ఊరంతా తిరుగుతూ నీళ్ల కోసం చూస్తూ ఉంటారు. ఎక్కడా ఒక్క చుక్క నీరు కూడా కనిపించలేదు. ఊరంతా ఎండిపోయి కనిపిస్తుంది వాళ్ళిద్దరికీ. అత్తయ్య, నేను ఆయన పట్టు నుంచి వచ్చేసి తప్పు చేశామా? ఇప్పుడదే అనిపిస్తుంది కోళ్ళ. మీరిక్కడికి రాకుండా మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అవునత్తయ్య, అక్క నేను పాచి పనులు చేస్తూ ఒక పూట కాకపోయినా ఇంకో పూట అన్నం పెట్టేదాన్ని, దాహం తీర్చేదాన్ని. పాకలో పిల్లలు ఆకలి దాహం అంటూ అల్లాడిపోతున్నారు. నాకైతే ఏం చేయాలో అర్థం కావడం లేదు. తిరిగి పట్నం వెళ్ళిపోదామా కోళ్ళ? మళ్ళీ పట్నం అంటే ఆయన ఏమంటారు అత్తయ్య? కొడుకుతో మీ మావితో నేను మాట్లాడతానుగా. పట్నంలో ఉన్నప్పుడు నేను ఆయనతో అదే అన్నాను అత్తయ్య, ఆయనే వినిపించుకోలేదు. ఏదైనా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, నేను జన్మనిచ్చిన పిల్లలను అలా వదిలిపెట్టి రావడం నా మనసు ఎందుకో బాధపడుతుందనా మీక. మనం మన ఊరికి వెళ్ళిపోదామని చెప్పాడు అత్తయ్య. కొడుకు మాట నిజమేనమ్మా. ఏ వెళ్ళని ఊళ్ళు ఎట్టా బతుకుతాం? ఇప్పుడు చూడు ఎంత కష్టంగా ఉందో నువ్వే చూసావుగా అని అనుకుంటూ తిరుగుతున్న వాళ్ళకి ఊరి చివర ఒక బోరింగ్ అనిపిస్తుంది. అంతే, అత్తాకోడళ్ళకి పోతున్న ప్రాణం బ్రతికినట్టవుతుంది. వెంటనే సంతోషంగా అనామిక ఇలా అంటుంది, అత్తయ్య బోరింగ్. అవును కోళ్ళ, నాకు తెలిసి ఈ బోరింగ్లో నీళ్లు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. పాతకాలం నాడిది కదా. ఒకవేళ నీళ్ళొస్తే పిల్లల కోసం ఇంటికెలా తీసుకెళ్తాం అత్తయ్య చెప్పండి? ఇంటికెళ్ళి వాటర్ డబ్బా పట్టుకొని వస్తాను కోళ్ళ. అత్తయ్య, ముందు అసలు నీళ్ళు వస్తున్నాయో రావట్లేదో చూద్దాం పదా.
అని చెప్పి అనామిక ఆ బోరింగ్ దగ్గరికి వెళ్ళి కొడుతూ ఉంటుంది. నీళ్లు రావు. కొట్టి కొట్టి అలసిపోతుంది అనామిక. కాసేపు శారద కొట్టడం మొదలు పెడుతుంది. అలా ఎప్పటికో కొట్టగా కొట్టగా నీళ్ళొస్తాయి. శారద అనామిక ఇద్దరూ ఆ నీటిని చూసి ఎంతో సంతోషపడతారు. ఎల్లుకోళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి అతివేగంగా ఇంటికొచ్చి పిల్లల్ని తీసుకొని బోరింగ్ దగ్గరికి వస్తుంది. శారద ఆ బోరింగ్ కొడుతూ ఉంటుంది. ఆ పంపులో నుంచి నీళ్ళొస్తూ ఉంటాయి. పిల్లలు ఆ నీళ్ళలో జలకాలాడుతూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.